విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సీనియర్ అడ్వకేట్ కోట రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. కానీ చూస్తే చాలా ల్యాండ్ ఇష్యూస్ మీరు చూస్తుంటారు సార్. చాలా వరకు మనం హైదరాబాద్ సరౌండింగ్స్ లో చూస్తే కనుక కబ్జా ల్యాండ్స్ అనేది చాలా మీరు వింటూనే ఉంటారు. అంటే ఒక ల్యాండ్ ఉన్నప్పుడు ఇంకొకరు ల్యాండ్ మీద కబ్జా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు సార్? అంటే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉండి వాళ్ళు కబ్జా చేస్తుంటారు? చాలా మంది ల్యాండ్స్ ఏదైనా ఉన్నదంటే కబ్జాలో ఉన్నారని చాలా మంది చెప్తుంటారు. పెద్ద పెద్ద ల్యాండ్స్ మనం చూస్తే కనుక ఇట్లా బంజారా హిల్స్ కానివ్వండి, కోకాపేట్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్ గచ్చిబౌలి ఇలాంటి చూస్తే మనం కబ్జా ల్యాండ్స్ ఎక్కువ ఉంటుంటాయి సార్. ఈ కబ్జా ల్యాండ్ నుంచి వెళ్ళి ఎలా తప్పించుకోవాలి? కబ్జా అంటే 2-3 రకాలండి. ఒకటి కబ్జా అంటే ఆక్రమించడం ఒక పద్ధతి. ఓకే. తర్వాత తను తరతరాలుగా చేసుకుంటూ రావడం, దాన్ని పట్టా చేయించుకోకపోవడం, దాన్ని సరైన పట్టాదారు పాస్బుక్ తీసుకోకపోవడం, తనకు ఎవరి దగ్గర కొనడం, ఆయన దగ్గర అంటే కరెక్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకొని పట్టా చేయించుకుంటే ఆయన పొజిషన్ కరెక్ట్ అవుతుంది, లీగల్ అవుతుంది. అలా కాకుండా కొని సాదాపైన రాసుకుని అట్లా కూర్చొని పొజిషన్ మీద ఉండి తర్వాత గవర్నమెంట్కు సాదాపైన మీద రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చేసినప్పుడు రెగ్యులేట్ చేసుకోవడం అది రెగ్యులర్ న్యాయంగా ఉంటుంది. ఇది కాకుండా కొందరు భూములు కొందరు కబ్జా చేసి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాటు ఇక్కడ కొంటాడు, ప్లాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడో కొంటాడు, అతను ఉండేది ఎక్కడో సిటీ లోపల ఉంటాడు, రెగ్యులర్ పిలిచేవాడు. దీని అటువంటిది కొంతమంది భూభాకారతులు ఈ బ్రోకరేజం చేసే వాళ్ళు కొంతమంది అంటే దొంగలు ఏం చేస్తారంటే వీళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఈ మనిషి ఎక్కడ ఉంటాడు, అడ్రస్ ఏంటో వెతుకుతారు, ఆన్లైన్లో ఈసీ తీసుకుని సెర్చ్ చేసుకుని చూసుకుంటారు. ఇక్కడ ఉన్నాడు కదా అని తెలిసి ఆయన పేరు మీద దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఒక ఇంపర్సనేషన్, ఆయన బదులు ఇంకో ఫోటో తీసుకుని పెట్టడం. అప్పటిదాకా డాక్యుమెంటేషన్లో ఎర్లియర్ ఫోటోగ్రాఫ్ సిస్టమ్ లేకపోయేసరికి ఆ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఏ ఫోటో పెట్టినా ఎస్ఆర్ఓకి తెలుస్తుంది, ఈయనే ఆయన అనుకొని ఇచ్చేస్తుంటారు. అట్లా చేసి డాక్యుమెంట్ ద్వారా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తూ పోయే పద్ధతి ఒకటి. చేసి దాన్ని అడ్వాంటేజ్ పెట్టుకొని ఆ తర్వాత పొజిషన్ మీద కాంపౌండ్ వల్ల ప్రీకాస్ట్ వాల్స్ పెట్టడం, ఇంకోటి పెట్టడం, పెట్టేసి కబ్జా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు అసలు ఓనర్లు వెళ్ళి చూసేటప్పటికి ఇది కనపడుతుంది. ఇదేంటది నాదంటారు, డాక్యుమెంట్ చూపిస్తారు. దీంతో కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళడం, వెళ్ళి కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే ఎవరు పొజిషన్, కోర్టు కూడా ఏం చేస్తుంది, అది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద సూట్ ఎవరు పొజిషన్లు ఉంటారు అనేది చూస్తుంది. ఫస్ట్ పొజిషన్ ఉన్నాడు ఎవడైనా సరే, రెస్పాన్సర్ అయినా సరే కోర్టు ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది, వాడు పొజిషన్ ఉండనేది విషయం. ఎప్పుడైతే వీళ్ళు టైటిల్ కావాలని టైటిల్ కోసం సూట్ వేస్తారో ఆ టైటిల్ డిక్లేర్ చేయమన్నప్పుడు కోర్టు ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది చూసి టైటిల్ ఉన్న వాళ్ళదే కరెక్ట్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. కబ్జా అనేది చాలా వరకు ఏంటంటే ఇంకో రకం కొన్ని మాఫియాస్ ఉంటాయి, ల్యాండ్ మాఫియాస్, వాళ్ళు ఎకరాలే కబ్జా చేసి పెడుతుంటారు. ఏమంటే ఒకసారి వచ్చి కబ్జా చేసి పడేస్తారు, ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు, నాలని అంటారు. దాన్ని కూడా ఏమి లేకుండా ఊరికే రారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓనర్ ఉండండి, ఇది మన నవాబ్ ఏరియా హైదరాబాద్ అనేసరికి చాలా వరకు జమీందారీ వ్యవస్థ ఉండేది అప్పుడు. అట్లా చాలా కొంతమంది జమీందారు పేరుతో ల్యాండ్ ఉంటుంది, ఆయన అందరికీ రాసిస్తుంటాడు, దాంతోనే జరిగింది చాలా వరకు. కానీ ఇంకా కొంత ల్యాండ్ మిగిలి ఉంటుంది అతనికి, వాళ్ళ వారసులు ఎవరు దొరికితే వాళ్ళతో కాగితం చేయించుకోవడం, దాన్ని పట్టుకొని పొజిషన్ కబ్జా చేయడం. ఈయన 60 ఏళ్ళుగా పొజిషన్ దగ్గర పొజిషన్ కబ్జా చేయడం, బెదిరించడం, గుండాగిరి చేయడం, కబ్జా చేసేయడం. ఈ మామూలు పేదలు దాన్ని ఎదిరించే తత్తలేక ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరగడం, వాళ్ళు మేమేం చేయలేని కండిషన్, మీరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి. కోర్టుకు ఆర్డర్ తెచ్చుకుంటే కోర్టులలో కూడా చాలా లేట్ అవుతుంది. రీజన్ ఒకటే, కోర్టులలో లేట్ కావడానికి కారణం కూడా ఏంటంటే జనరల్గా 500 కేసులు ఉంటే ఒక కోర్టు ఒక జడ్జి గారు ఉండాలి. మన దగ్గర హెవీ కోర్ట్స్ అయిపోయినాయి. ప్రభుత్వం కొత్త కోర్టులు పెట్టడంలో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ మధ్య ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందా కొన్ని కోర్టులు రిలీజ్ చేశారు, ఇంకొన్ని కోర్టులు రిలీజ్ చేస్తున్నారు కూడా. బట్ గవర్నమెంట్ సీరియస్ తీసుకొని ఆ విధంగా కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఈ తక్కువ టైంలో న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక కోర్టుకు 5,500 కేసులు, ఒక ఏటు 3,000 కేసులు, 4,000 కేసులు, 2,000 3,000 తక్కువ ఎక్కడ ఏ కోర్టుకు లేవు. 3,000 అంటే 500కు ఒక జడ్జి ఒక కోర్టు ఉండాలంటే 3,000 మంది 6 మంది చేయాల్సి చెప్పిన ఒక జడ్జి గారు చేయాలంటే ఒక కోర్టు చేయాలంటే హెవీగా అవుతుంది. దానివల్ల సంవత్సరాలు కోర్టు తిరగాల్సి వస్తుంది. దీన్ని ప్రభుత్వం గమనించి కొత్త కోర్టులు ఇష్టపడేటప్పుడు కొత్త పెరిగిన కొద్దీ జనాభా ఎట్లా పెరుగుతుందో అట్లా కోర్టులు కూడా కొత్త ఎస్టాబ్లిష్ చేసినట్టయితే దీన్ని తొందరగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మన తెలంగాణలో, అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధరణి అని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ధరణిలోనే అన్ని ఏదైతే ల్యాండ్ డాటాస్ ఏవైతే అన్ని ధరణిలో సేకరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి ధరణి అనేది వ్యవస్థని కొంచెం ఆపేయడం జరిగింది. ల్యాండ్ కొనే వాళ్ళు మళ్ళీ దేంట్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ డాటా అంతా దేంట్లో ఎంట్రీ చేసుకోవాలి సార్? ఇప్పుడు ధరణి అని కొత్త పోర్టల్ తీసుకొస్తున్నాం, దీనివల్ల జనాలకు టైటిల్ ప్రాబ్లం రాదని గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ధరణి నిజమే బాగుంటుందేమో జనాలు కూడా ఆశించారు, అందరు కూడా అనుకున్నారు. ధరణిలో ఆశించినంత ఫలితాలు కనపడలే. ఎందుకంటే పట్టదారు పాస్బుక్ ఇచ్చారు
గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాస్తు కాలం కొంతమంది ఇందాకే మీరు చెప్పినట్టుగా ఒక జమీందారు పేరు మీద కొంత భూమి ఉంటుంది, అవును కానీ ఈయన సాగు చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసుకోడు, ఈయన స్తోమత లేకనో ఇంకో విధంగా చేసుకోడు, బట్ పొజిషన్లో 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు, కబ్జా కంటిన్యూ ఉంది కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ మీద కోర్టులో కేసేసి ఆర్డర్ తెచ్చుకునే అవకాశం కూడా అతనికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాస్తు కాలం బీకేసి తీసేసేటప్పటికి ఆ కాస్తుదారు పోయి ఓన్లీ పట్టదారే ఉంటాడు. ఇప్పుడు ఆ పట్టదారికి పాస్బుక్ వస్తుంది. ఏ పట్టదారి అయితే ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన అక్కడ ఏ సిటీలో ఎక్కడో ఉంటాడు, ఆయన పాస్బుక్ వస్తుంది. ఈయన పొజిషన్లో ఈయన ఉంటాడు, పాస్బుక్ ఏమో ఆయనకు వస్తుంది. ఆయన దాన్ని పెట్టి ఎవరికి అమ్మేస్తాడు. ఈ భూబాకాసులు ఎవరైతే ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కలివిడైపోయి వాళ్ళతో డాక్యుమెంట్ చేయించుకొని ఈ రైతులు లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల న్యాయం జరుగుతుంది. తర్వాత ప్రాపర్గా ల్యాండ్ అంతా కూడా ఏంటంటే ప్రాపర్గా వెరిఫై చేసి ఇచ్చింది కాదు. చిన్న డౌట్ అన్ని ప్రొబేటెడ్ ల్యాండ్లో పెట్టేసి పక్కకు పడేసారు. ఏదో కాలంలో ఎంటర్ చేయడం, కొంతకాలం అయితే అసలు కరెక్షన్ అవకాశమే లేకుండా చేశారు. తర్వాత కరెక్షన్కి ఇచ్చినా కూడా కరెక్షన్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో కరప్షన్ మెయిన్, దాన్ని తట్టుకొని పేదవాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా కలెక్టర్ చేయాలని పెట్టాడు. అప్పుడు పవర్స్ అని కలెక్టర్కి ఇచ్చారు ధరణిలో. అదొకటి తప్పండి. ధరణిలో కలెక్టర్కి ఇస్తే కలెక్టర్కు జిల్లా వేజ్కి వచ్చే ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటితో పాటు ఇవి కూడా చూడాలంటే ఆయన టైం సరిపోదు, ఆయన ఉంటే టైం తక్కువ. ఆ తక్కువ టైం చేయాలంటే కాదు. ఎంఆర్ఓ వీళ్ళంతా జస్ట్ దే ఆర్ డూయింగ్ దట్ ఏమంటారు విఆర్ఓ పొజిషన్ చేస్తున్నట్టు ఉంది. కింద ఏం జరుగుతుందో రిపోర్ట్ రిపోర్టు కలెక్టర్కి, కలెక్టర్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఆర్డీఓ త్రూ వెళ్తే అది అప్రూవ్ చేయాలి. అందుకని ఏదైతే మనం పవర్స్ అన్ని కేంద్రీకృతమైనట్టుగా ఒక దగ్గర ఇప్పుడు మండల వ్యవస్థ తెచ్చినప్పుడు దాన్ని అందరు కింది లెవెల్ వరకు జనాలకు వెళ్ళిపోతుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ధరణి తెచ్చి కలెక్టర్ పవర్స్ ఇవ్వడం వల్ల ఆ పవర్స్ అన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ దాంతో ఏమైతే ఒకప్పుడు ఈ పటవారీ వ్యవస్థ కానీ ఇంకా ఘోరమైన పరిస్థితి అయింది. ఇట్లా కొంత అందులో ఉన్న మంచి ఫెసిలిటీ ఏంటంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అదే రోజు ఎంఆర్ఓ గారు వెంటనే మ్యూటేషన్ చేసి పాస్బుక్ ఇవ్వడం చూడండి, అదొక బెస్ట్ థింగ్ ధరణిలో. మిగతా అన్ని కూడా లోపాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. దానివల్ల మామూలు పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ధరణితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను తెలిసిన చాలా గ్రామాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పాస్బుక్ ఇవ్వరు, ఏమంటే ప్రైవేట్లో పెడతారు. ప్రతిదీ ప్రైవేట్లో పెట్టి ప్రైవేట్లో తీయాలంటే అది పెద్ద ప్రాసెస్. ఈవెన్ కోర్టుకు వచ్చి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ తీసుకుపోయి హైకోర్టులో వేస్తున్నాం. హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, దీని రిప్రజెంటేషన్ డిస్పోజ్ చేయండి, దీన్ని పరిశీలించండి అని చెప్పి ఇస్తే తర్వాత వాళ్ళు ఏం చేయరు. చేయకపోతే ఏం ఎస్ అని నో అని ఏదో ఒకటి చెప్పాలా. ఈ ఆర్డర్ పాస్ చేయరు, కలెక్టర్ డైరెక్షన్ ఇస్తే. దాంతో మళ్ళీ కంటెంప్ట్ వేస్తున్నారు, కోర్టులో కంటెంప్ట్ వేయాలి. కంటెంప్ట్ వేస్తే అప్పుడు వచ్చి ఏదో చెప్తారు. దాని కూడా ఈవెన్ కంటెంప్ట్ అంటే కూడా భయం లేకుండా పోయింది కలెక్టర్స్కి. అంత కోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వేస్తే వేసుకోపోయిన టైపులో జనాలకి ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఇంకా కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ మీరు చేయాలి కదా అని అంటే, కోర్టు ఆర్డర్ ఇస్తే చేయాలి, చేయం, కంటెంప్ట్ వేసుకుని వేసుకోపో. కలెక్టర్ దగ్గర ఉండే ఒక వ్యక్తి చెప్పడం అంటే కలెక్టర్ దగ్గరనే కేంద్రీకృతం అయితే కరెక్ట్ కాదు. ఏదైతే మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినప్పుడు కింద లెవెల్ అంతా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలనుకున్నాము, అది తీసుకుపోయి కేంద్రీకృతమైనట్టు అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ధరణి మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవే కాదు, కొందరు భూములు ఇప్పుడు ఎగ్జాంపుల్ దగ్గర పట్టా గురించి చెప్పాను. అట్లే కాకుండా మాదే ఒక భూమి ఉంది. మా భూమి ఎగ్జాంపుల్ ఒక దగ్గర భూమి కోసం మాది ఆల్రెడీ పాత పాస్బుక్లు ఉన్నాయి. ఇంతకుముందు పాస్బుక్లు ఉన్న వాటికి యాజ్ ఇట్ ఈజ్ పాస్బుక్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా ఇంతకుముందు పాస్బుక్లు కూడా ఆపి పెట్టారు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఆపేశారు. మాకు ఇంతకుముందు పాస్బుక్ ఉంది కానీ ఇప్పుడు ఇష్యూ చేయలే. ఏమైందని తరగతి పెడితే ఒకసారి విఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పట్టుకొని పోయారు, పంచనామా చేసి ఏది చేస్తాం అన్నారు. కన్సర్న్ తహసీల్దార్ సమ్ బ్రైబ్ డిమాండ్ చేస్తే దీనికి బ్రైబ్ చేసి మా తాత ముత్తాతల దీనికి ఇచ్చే అవసరం లేదు, యాన్సెస్టర్ ప్రాపర్టీ అని ఇవ్వడం మానేసినాం, ఇవ్వలేదు. దాంతో పెండింగ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా అలా పెండింగ్ ఉంటూ ఎవరెవరితో రిక్వెస్ట్ రికమెండ్ చేయించుకుంటే అది కలెక్టర్ దాకా పంపించారు. కలెక్టర్ దానికి ఏదో 5,000 కట్టాలి, ఏదో కట్టేసి మీ సేవల తంబియమంటే ఇచ్చాం. తర్వాత ఎంతో రిజెక్టెడ్. వాట్ ఈస్ ద రీజన్ ఏమి చెప్పలేదు, రిజెక్ట్ చేశారు. ఇక ఎంఆర్ఓ కలిస్తే మరోసారి అప్లికేషన్ పెట్టుకోండి. ఇదేం వ్యవస్థ అండి? ఒకసారి ఎంఆర్ఓ గారు కరెక్ట్ ఉందని రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే హెవీ ఉన్నప్పుడు ఆయన బిజీ ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు. సార్ మళ్ళీ పెట్టుకోండి సార్ అని చూద్దామని ఎంఆర్ఓ అడ్వైజ్ చేస్తారు. ఇలా ఒక మామూలు ప్రజలు కలెక్టర్ ఆఫీస్ తిరగాలంటే చాలా కష్టం అండి. ఏదైనా కలెక్టర్ దగ్గర మీరు టైటిల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి అది కష్టం. ఏ కింద ఇంతకుముందు ఉన్నట్టుగా ఎంఆర్ఓ ఆర్డీఓ లెవెల్లో ఉంటే కనుక నిత్యం కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసు జనాలకి దగ్గరలాగా ఉంటుంది. సో అక్కడ తిరగడానికి ఈజీగా ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడో ఒక చోట తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. దాని కొత్త ప్రభుత్వం ఏదైతే చట్టం ఏదో తెస్తానంటున్నారు, ఈ మధ్యనే అసెంబ్లీ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. సార్ దాంట్లో ఇంకా పూర్వపరాలు చూస్తే కానీ మనం చెప్పలేము. తేవాల్సిన అవసరం అయితే ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.
ఓకే. అంటే ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏ వస్తుందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అని అది అంటున్నాం. వస్తే మనం చెప్పొచ్చు. జనాలకు అందుబాటులో ఉండాలి. ఏదైతే సరే ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ ఒక కింద వ్యవస్థలో పవర్స్ ఇస్తే బాగుంటుంది. ఇంత ముందున్నట్టే అవును. ప్రస్తుత ప్రభుత్వం అట్లాంటివి చేస్తున్నాము. కలెక్టర్కి ఎంఆర్ఓకే వస్తాయి అంటున్నారు. అది వస్తే కనుక బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గర అంటే జనాలు తిరగలుగుతారు, అందుబాటులో ఉంటుంది. ఓకే. కలెక్టర్ దగ్గర పోలేరు, ఆయన టైం కూడా ఇవ్వలేరు. అవును. ఈ బిజీ విత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇష్యూ చాలా ఉంటాయి. ఓకే. అవన్నీ వదిలిపెట్టి ఇది చూసుకుంటూ కూర్చోవాలంటే అంత టైం వాళ్ళకి దొరకదు. ఓకే. ఇప్పట్లో చూస్తే కనుక చాలా వరకు ల్యాండ్స్ అనగానే ఫామ్ ల్యాండ్స్ అనేది చాలా వినిపిస్తుంది సార్. ఫామ్ ల్యాండ్స్ చాలా మంది కొంటున్నారు, కానీ ఫామ్ ల్యాండ్స్ లో ఎర్రచందనం అని కొన్ని ప్లాంట్స్ అని వేస్తారని చెప్పడం జరుగుతుంది. కానీ కొనేటప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ప్లాంటేషన్ చేస్తలేరు. అలాంటప్పుడు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అలాంటి యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళ దగ్గర ల్యాండ్ కొన్న వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు ఉండాలి? ఏదైతే వాళ్ళు చేస్తానని చెప్పినటువంటి బ్రోచర్స్ కానీ ఇవన్నీ పట్టుకొని వీళ్ళు చేయకపోతే, ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయో చెప్పి వాటిని చూపి ఈ ప్లాట్లు అమ్ముతారు. ఇవన్నీ చూపించిన తర్వాత తను అవి అన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, లైన్ అంటారు, రోడ్లు అంటారు, చెట్లు అంటారు. ఇవన్నీ ఏవి చేయకుండా వెళ్ళినప్పుడు ఆ బిల్డర్ మీద కేసు వేసి గంజమేరపురంలో కేసు వేయచ్చు. కేసు వేసి వాటి మీద ప్రాపర్ డైరెక్షన్ తీసుకోవచ్చు. ఓకే. ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది. ఓకే. ల్యాండ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? కరెక్ట్ సార్. ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఇష్యూస్ అన్ని ఇవే. చాలా మంది ఏంటంటే ప్లాట్ కొంటారు. ప్లాట్ కొనడానికి కొన్ని లక్షలు పెట్టి ప్లాట్ కొంటారు. ప్లాట్ కొనే ముందు ఆ కొనుక్కోబోయే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తమ్మింది ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి వెరిఫికేషన్ చేయించుకొని ఆ యొక్క చెక్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు. సిమిలర్గా దాంతోపాటు లోకల్ కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలి. అడ్వకేట్ డాక్యుమెంట్ బేస్ మీద చెప్తారు. పొజిషన్లో కబ్జా చేసిండే ఎవడు ఉన్నారో తెలుసుకోవాలంటే లోకల్గా దాని మీద ఉంటే ఈ మధ్య పార్టీషన్ సూట్లు తెచ్చుకున్న సూట్లు పెండింగ్ ఉంటాయి. అది వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. బట్ లోకల్ పోయి ఎంక్వైరీ చేసుకున్నట్టయితే ఇంకేమైనా కేసులో పెండింగ్ అనేది కూడా ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది. కొనుక్కుంటే బాగుంటుంది. కొనే ముందు ఒక పేపర్ ప్రకటన, నా పలానా ప్రాపర్టీ ఇట్లా కొంటున్న అడ్వకేట్ ద్వారా ఒక ప్రకటన ఇప్పించినట్టయితే ఇవన్నీ లీగల్గా కరెక్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు ఎవరైతే ఒక ప్లాట్ కొంటారో ప్లాట్ కొన్ని లక్షలు పెట్టి కొన్నప్పుడు ఒక చిన్న అమౌంట్, కొంత మొత్తం అమౌంట్ దానికి కాంపౌండ్ వాళ్ళు చిన్న ప్రీ కాస్ట్ వాళ్ళు ఇంకోటి పెట్టి ఒక గేట్ పెట్టుకొని సేఫ్టీ చేసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్లాట్ కొనడం కన్నా సేఫ్ చేసుకోవడమే కష్టంగా ఉంది. ఎందుకంటే ఓపెన్ ఉంటే ఎవడు కబ్జా చేస్తాడో అని భయం, ఎవడు దాని మీద డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడో తెలియదు. కొంతమంది ఇదే పని ఇప్పటికి ఎన్నోసార్లు అరెస్ట్ చేసినా సరే, ఎన్నోసార్లు కేసులో పోలీసు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి డబుల్ డాక్యుమెంట్ రిజిస్టర్ క్రియేట్ చేసినట్టుగా కలర్ జిరాక్ తీసినట్టుగా తెలిసినప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు. వాళ్ళు జైలుకు పోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ అదే పని చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఎక్కడ ఉన్నాయని వాటిని వెతికి ఈ పని చేస్తున్నారు. ఇవన్నీ ఏటికన్నా సేఫ్గా మనం కనుక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మన పేరు డీటెయిల్స్ రాసి పెట్టుకున్నట్టయితే, ఇది ఇప్పుడైతే చీప్ అండి, ప్రీ కాస్ట్ వాల్స్ వచ్చింది చాలా చీప్. ఒక్క రోజులో 2-3 గంటలు వేయించగలుగుతున్నారు. అది వేసి సేఫ్ చేసుకుని తాళం వేసి పెట్టుకోగలిగితే కనుక అట్లీస్ట్ కొత్త వాడు కొనడానికి ఎవడన్నా వచ్చినా, ఎవడైనా దొంగ అనిపించాలంటే అంత ఈజీగా ఉండదు. దాని మీద పేరు డీటెయిల్స్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆ నెంబర్గా ఫోన్ చేస్తారు కదా, నీ ప్లాట్ అమ్ముతున్నారు అనే విషయం, మీరు అమ్ముతున్నారా అంటే లేదా అని తెలుస్తుంది కదా, అక్కడ ఎంక్వైరీ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో బెటర్ ఎప్పుడైతే ప్లాట్ కొన్నప్పుడు దాని సేఫ్టీ కూడా ఫస్ట్ దాంతోపాటు ప్రికాషనరీగా తీసుకోవాలనేది నా ఉద్దేశం. సిమిలర్గా ఎంక్వైరీ చేయించుకోవాలి, ముందు వెరిఫికేషన్ చేసుకోవాలి. టైటిల్ మొత్తం వెరిఫై చేసుకొని కొంటే ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. ల్యాండ్ ఎక్కువ ఉన్న తర్వాత దారి ఇయ్యరని చాలా మంది గొడవ పడుతుంటారు సార్. దారి ఇవ్వకుండా ఉంటుంటారు. అంటే దారి నడవద్దు, నా ల్యాండ్ మించాలి నడవద్దు అని చాలా మంది చెప్తుంటారు. హద్దులు అవి ఇవి నా హద్దులు అని చెప్తుంటారు. సార్ ఆ సమస్య ఎలా తీరుస్తారు సార్? ఒకటి, మనం ల్యాండ్ కొంటున్నాం. ఎప్పుడైతే తను ల్యాండ్ కొంటున్నాడో కొనేటప్పుడు దాని దారి ఉందా లేదో చూసుకోవాలి. దారికి ప్రాపర్ దారి ఉంటేనే, దారి కూడా అది యాజ్ పర్ దాని ప్రకారం ఉందా, గవర్నమెంట్ విలేజ్ రోడా, లేకపోతే ఇదంతా కూడా మీరు చెప్పేది అగ్రికల్చర్ ల్యాండ్ మీద వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ కి వస్తుంది ఈ ప్రాబ్లం. అయితే దారి కొన్ని నక్ష దారి ఉంటుంది, యాజ్ పర్ విలేజ్ నక్ష ప్రకారం దారి ఉంటుంది. అది ఉందా లేదా విలేజ్ నక్ష తీసుకొని చూసుకోవాలి. లేదా పానాది ఉంటుంది. పానాది అనేది అందరు కామన్ గా 4-5 బావుల వరకు నడిచిపోయి వెళ్ళిపోయేట 5-6 చాలా మంది రైతుల భూమిలో నడిచిపోవడానికి కామన్ పానాది తీసుకుంటారు. పానాది అని పిలుస్తుంటారు మన దగ్గర. అంటే అదొక అరౌండ్ 6 feet నుంచి 8 feet మధ్యన ఉంటుంది. ఈ 2 వైపుల నుంచి అందరు కలిపి జాయింట్ గా తీసుకునేది ఉంటుంది. అలా తీసుకుని ఉంటే ఒక దారి గుండా కంటిన్యూ 12 సంవత్సరాలు ఎవరైనా నడిచారనుకోండి, నడితే ఈజ్మెంట్ రైట్ ప్రకారం దాని మీద రైట్ ఉంది. దాని ఆపే రైట్ ఆ యజమాని కూడా ఉండదు. ఈవెన్ తో ఆయన సొంత భూమిలో నుంచి నడవడానికి అవకాశం ఇచ్చినా కూడా ఇన్నాళ్ళు నడిచే నేను ఆపుతానడానికి ఉండదు. 12 సంవత్సరాలు కంటిన్యూ నడిచిన తర్వాత ఆపే రైట్ ఆయనకు ఉండదు. సో ఇన్నాళ్ళు ఇచ్చినా అట్లా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒకటి చూసుకోవాలా. దారి ఉందో లేదో చూసుకొని కొనుక్కోవాలా. కొందరికి ఏం చేస్తారంటే దారి చూపించేసి అమ్మేస్తారు. తర్వాత ఈ సబ్సిక్వెంట్ ఒక కేసు వచ్చింది, ఇట్లా చాలా కేసులు వస్తుంటాయి. బట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. దారి చూపించింది, ఈయన అమ్మేసిండు, ఒక పార్ట్ అమ్మేసిండు, ఇంకొక పార్ట్ ఉంది, ఇద్దరికి దారి. నెక్స్ట్ అమ్మేటోడికి దారి కూడా కలిపి ఆమె రిజిస్టర్ చేసిండు.
వాడు ఏమంటే నాకు రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి నీకు దారి లేదంటాడు. అవును. ఇద్దరి మధ్యన గొడవ. ఈ దారి ఏదైతుందో దారిలో పార్ట్లు ఉన్నట్టుగా ఆ డాక్యుమెంట్ రాయించుకుంటే బాగుంటుంది. డాక్యుమెంట్ రాయించుకున్నప్పుడే ఈ దారిలో తన భాగం ఉంది, ఒక కాలం ఒక పేర మెన్షన్ చేయొచ్చు. ఎట్లా పలానా రోడ్ ఏదైతుందో రోడ్లో ఈయన భాగం ఉంది. ఫ్యూచర్లో కోర్టుపై కొట్లాడడానికి అవకాశం ఉంటుందో దారి ఉందని దాన్ని చెప్పడానికి. ఇలా దారి అని చూపించండు కానీ దారి ఎక్కడ ఉంది, దారి ఏ దారి అనేది అర్థం కాదు కదా. వాడి దారి నుంచి నువ్వు నడవాలా, నీ దారి నుంచి వాడు నడవాలా అర్థం కాదు. ఒకవేళ విలేజ్ మ్యాప్ ద్వారా ఉందా, విలేజ్ మ్యాప్ తీసుకుని చూస్తే అర్థమవుతుందండి. ఏది పానాది, ఏది మెయిన్ రోడ్డు, ఏది మామూలు నడిచే బాటలు ఉన్నాయి అనేది అర్థమవుతాయి. ప్రాపర్గా చెక్ చేసుకుని కొనుక్కుంటే ఈ దారి యొక్క ప్రాబ్లం ముందు ప్రైమరీ స్టేజ్లో చూసుకోవాలి. అంతే. జనరల్ కూడా చట్టం కూడా చెప్పేది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం బిఫోర్ కొనే ముందే ఇవన్నీ చూసుకోవాలి. కొన్న తర్వాత వాడిని డిమాండ్ చేయడం కాదు, కొనే ముందు అన్ని సరిగ్గా చూసుకోవాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఓకే. అట్లా కొంతమంది ఇప్పట్లో ల్యాండ్ సేల్ చేయాలంటే అగ్రిమెంట్ రాసుకుంటున్నారు, అగ్రిమెంట్ డీడ్ అని ఏదో సంథింగ్ రాసుకుంటున్నారు సార్. అగ్రిమెంట్ హోల్డర్ కి ల్యాండ్ అది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది సార్, ఆ ల్యాండ్ మీద ఎంతవరకు హక్కు ఉంటుంది అనేది? అగ్రిమెంట్ చేసుకుంటే ఏమవుతుందండి, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎనీ అగ్రిమెంట్ ఏదైనా సరే 3 సంవత్సరాలే వ్యాలిడ్. ఓకే. 3 సంవత్సరాలు వ్యాలిడ్ వరకు, 3 సంవత్సరాల తర్వాత దాని వ్యాలిడ్ ఉండదు. అదే కాకుండా అగ్రిమెంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు కొందరు కండిషన్స్ అగ్రిమెంట్ ఉంటాయి. కండిషన్ ఏముంటుందండి, 30 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదా 45 days చేసుకోవాలి, 60 days, ఎక్స్వైజెడ్ ఏదో డేస్ 6 months 3 months ఏది ఉంటే అది రాసుకుంటారు. ఆ డేస్ లోపల తను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే తను చేసుకోలేకపోతున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసులు ల్యాండ్ కేసు చాలా వస్తుంటాయి. రైతులు తీసుకొస్తారు, మామూలు వాళ్ళు కూడా అమ్ముతారు, ప్లాట్ల వాళ్ళు కూడా వస్తుంటారు. రీజన్ ఏంటంటే ఈ కొనే వాళ్ళు చాలా జాదా హుషారు ఉంటారు. బిల్డర్స్ ఇట్లాంటి రూట్లో, రియల్ ఎస్టేట్ రూట్లో ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఆ కేసులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది. వాళ్ళు కొంటారండి, కొని అగ్రిమెంట్ చేసుకుంటారు. జెన్యున్ కొనేవాడు ఇన్ టైంలో డబ్బులు కట్టి ఇన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇష్యూస్ రావు. వచ్చే తక్కువ పర్సెంటేజ్ వస్తే వచ్చే కూడా ఎందుకు వస్తాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఏదైతే డబ్బులు బ్యాలెన్స్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కొంత టోకెన్ అది కొంత అడ్వాన్స్ ఇచ్చి కొంత 25% లేకపోతే ఇంకో రకం ఇచ్చేసి అగ్రిమెంట్ రాసుకుంటారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ పోవాలంటే మిగతా 60 days టైం పెట్టుకుంటారు. 6 days అమౌంట్ కాలేదు. కాకపోతే ఏం చేస్తాడు, వీళ్ళని రిక్వెస్ట్ చేస్తూ కొంతకాలం నడుపుతాడు. అది 2 నెలలు ఇంత 60 రోజులు 120 రోజులు అయిపోతుంది. ఇంకా అవ్వదు. కాకపోయేసరికి ఇలా తిరుగుతుంటారు. ఫైనల్ గా వీళ్ళు ఏదో మాట చెప్పి నమ్మిపిస్తుంటారు, టైం తీసుకుంటారు. ఒక స్టేజ్లో ఏం చేస్తారంటే ఇక ఒక 5-6 నెలలు నడిపిన తర్వాత వీళ్ళకి నోటీస్ పంపుతారు. నేను రిజిస్ట్రేషన్ కోసం నీకోసం చాలా సార్లు వస్తే అమౌంట్ రెడీగా ఉండే, నువ్వే రిజిస్ట్రేషన్ ముందుకు వస్తలేవు, ఇప్పటికైనా ముందుకు రా, రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా, అమౌంట్ నా దగ్గర సిద్ధంగా ఉంది అని చెప్పి నోటీస్ పంపుతారు. ఈ నోటీస్ పంపిన తర్వాత నోటీస్ తీసుకున్న అతను సర్ప్రైజ్ అయిపోతాడు. ఈయన షాక్ అవుతాడు. ఏంది నేనే అడుగుతుంటే నాకు డబ్బులు ఇవ్వకుండా నాకు నోటీస్ పంపడం ఏంది అన్నప్పుడు ఈ రైతు ఏం చేయాలా, ఏ రైతు కానీ ఏ కొన్న అగ్రిమెంట్ ఎంటర్ అయిన వ్యక్తి వెంటనే ఆయనకు జవాబు ఇవ్వాలి. చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే ఏది జవాబు ఇయ్యరు. నోటీస్ అనగా నేను తీసుకోవద్దు, నాకు కోర్టు నోటీస్ నాకు వద్దు అంటారు. వద్దడం తప్పు. కోర్టు నోటీస్ కానీ ఏదైనా ఒక అడ్వకేట్ నోటీస్ కానీ అన్ని నోటీసులు తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఏముందో చూసి నీకు చదివిస్తే నువ్వు చదవగలిగితే నువ్వు చదివి నువ్వే రిప్లై ఇవ్వు. వాళ్ళు చెప్పేయని తప్పైతే తప్పని, కరెక్ట్ అయితే కరెక్ట్ అని, ఏది కరెక్టో ఏది రాంగో దాన్ని బట్టి ఇవ్వు. అది ఏమి ఇవ్వకుండా కూర్చోవడం తప్పు. రెండోది, నీకంత లీగల్ నాలెడ్జ్ ఇవ్వలేవు, దగ్గర ఒక అడ్వకేట్ దగ్గర పోయి రిప్లై రాయించు. దానివల్ల నీకు సేఫ్ ఉంటుంది. ఏం రాయకుండా కాముకుంటే తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత నేను నాకు ఇట్లా అట్లాంటి కోర్టు కూడా నమ్మేటట్టు ఉండదు కదా. నీకు నోటీస్ వచ్చిన ఎందుకు రిప్లై ఇవ్వలేదని కోర్టు అంటారు. కోర్టుకు డౌట్ కదా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే నువ్వు ఇప్పుడు నేను జవాబు ఇవ్వాలి కదా. నీకు నోటీస్ రాగానే దాన్ని రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే నీదే తప్పు ఉండొచ్చు ఏమో, నేను కోర్టుకు అనుమానం వస్తుంది కదా. సో అది మనం బోనఫైడ్ ఉండాలంటే వెంటనే జవాబు ఇవ్వాలా. అదే కాదు, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే స్పెసిఫిక్ పీరియడ్ పెట్టుకున్నారో, టైం 60 రోజులు 40 రోజులు పెట్టుకున్నారు, అయ్యలే, ఆ తర్వాత ఇమీడియట్లీ అడ్వకేట్ దాన్ని నోటీస్ పంపించాలి. లేదా నువ్వే నోటీస్ పంపు, అడ్వకేట్ కూడా అక్కడ లేకపోతే తర్వాత నువ్వే నోటీస్ పంపు. ఏమైనా అయ్యా నువ్వు పలానా రోజు అగ్రిమెంట్ చేసుకున్నావు, ఈ డేట్ వరకు ఇంకా చేయలేదు, నా అమౌంట్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మీరు వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ టైం అయిపోయింది, లేకపోతే నీ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ స్టెప్ తీసుకుంటాను. ఒక నోటీస్ 4 ముక్కలు రాసి ఒకటి పంపించేస్తే నీవేమో నువ్వు బోనపడి ఉన్నాడు కోర్టుకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ తర్వాత వాడన్న తర్వాత నువ్వు అంటే నువ్వు ఆయన డిఫెండ్ చేస్తున్నావు. ఏది కరెక్ట్ అయింది కోర్టు కూడా డౌటే కదా. వాడు బెటర్ ఏంటంటే ఎవరైనా సరే నోటీస్ అగ్రిమెంట్ టైం ఇవ్వగా నోటీస్ పంపించాలా. తర్వాత ఏదైతే నోటీస్ వచ్చిందనుకో నీకు ఇమీడియట్ ప్రతి నోటీస్ కానీ తీసుకోవాలని జవాబు రాయాలి. దానివల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమంది గిఫ్ట్ డీడ్ అని చేస్తుంటారు సార్, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గిఫ్ట్ డీడ్ అని చేస్తుంటారు. అన్న తమ్ముడికి ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు గిఫ్ట్ డీడ్ అనేది చాలా మంది ఇది వద్దు, చేయించుకోవద్దు, సేల్ డీడే చేయించుకోవాలని అంటుంటారు సార్. గిఫ్ట్ డీడ్ అనేది మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు, ఇది ఎంతవరకు నిజం సార్? దాంట్లో కండిషన్ గిఫ్ట్ డీడ్ అయితే అది వర్తిస్తుందండి. ఏ కండిషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అనుకోండి రిటర్న్ తీసుకోవడానికి ఉండదు.
దాంట్లో కండిషన్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉన్నారు, ఓకే తండ్రి కొడుకు ఇస్తున్నాడు, ఇది నా లవ్ అండ్ ఎఫెక్షన్తో ఇది ఇచ్చేస్తున్నాను, ఫ్యూచర్లో నా కొడుకు నన్ను కేర్ తీసుకుంటాడు అదేంటి కండిషన్ కోసం ఏదైనా రాసుకున్నట్టయితే ఆ కండిషన్ పెట్టేది క్యాన్సిల్ చేయొచ్చు. అదే కాకుండా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గవర్నమెంట్ కొత్తగా తెచ్చింది. ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం సేలిడ్ చేయని ఇంకోటి చేయని కొడుకు పేరు మీద చేయించుకుంటే తల్లిదండ్రులు మాత్రం అది కంపల్సరీ కన్సర్న్ ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టి అయ్యా నా పిల్లలు నాకు చూడట్లేదు, ఇట్లా నేను నా సేలిడ్ చేయించుకున్నాడు గిఫ్ట్ చేయించుకున్నాడు ఇలా చేయించుకున్నాను పెడితే కనుక ఆర్డీఓ గారికి క్యాన్సిల్ చేయించే అధికారం ఉంటుంది. అది చేయొచ్చు. అయితే నార్మల్గా అయితే కండిషన్ ఉంటే క్యాన్సల్, అదర్వైజ్ కోర్టుకు వెళ్ళి దాని యొక్క కారణాలు ఏంటి ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకో అని చెప్పి కోర్టు వారి ముందు పిటిషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇది పేరెంట్స్ వరకేమో గిఫ్ట్ డీడ్ అయింది సార్. కొంతమంది తక్కువ అంటే రిజిస్ట్రేషన్ చేసే గిఫ్ట్ డీడ్ అయితే కొంచెం తక్కువ ఖర్చు వస్తుందని చాలా మంది సేలర్స్ కూడా కొంతమంది ఉన్నప్పుడు గిఫ్ట్ డీడ్ అని చేయించుకుంటుంటారు. అలాంటప్పుడు అది చేసుకోవచ్చా సార్? గిఫ్ట్ డీడ్ అన్నోన్ పర్సన్ దగ్గర చాలా గిఫ్ట్ డీడ్ అనేది చేసుకుంటే బాగుంటుందా లేకుంటే లేదు? మన దగ్గర ఇప్పుడు స్టాంప్ యాక్ట్ ప్రకారం గిఫ్ట్ డీడ్లో కూడా రక్త బ్లడ్ రిలేషన్కి 1% ఉంది, నాన్ బ్లడ్ రిలేషన్కి 1% ఉంటుంది. నాన్ బ్లడ్ రిలేషన్కి ఎక్కువ పర్సెంటే ఉంటుంది, చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం బెస్ట్ థర్డ్ పర్సన్తో ఎవరి దగ్గర కొన్నా సేల్ డీడ్ ద బెస్ట్ వే. సేల్ అంటే అమ్మడం కొనుక్కోవడం అయిపోయింది. ఫర్దర్ అగైన్ దే వోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైట్. మొత్తం రైట్స్ అని ట్రాన్స్ఫర్ అయిపోతాయి. గిఫ్ట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, అయినప్పటికీ సేల్ డీడ్ ఫస్ట్ ప్రయారిటీ. విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్ అయితే గిఫ్ట్ డీడ్ ఓకే, కానీ అదర్ దెన్ బ్లడ్ రిలేషన్లో గిఫ్ట్ డీడ్ కరెక్ట్ కాదు, సేల్ డీడే కరెక్ట్. సేల్ డీడ్ కరెక్ట్. తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటారు జీపీఏ, ఏజీపీఏ కూడా ఏంటంటే కొంతవరకే కరెక్ట్. ఇప్పుడు ఏజీపీఏ అయితే ఏజీపీఏ ఇచ్చిన వ్యక్తి పోయింది అనుకో కొంత సేఫ్టీ, జీపీఐ అయితే మొత్తానికి ఉండదు. ఇంకా గతంలో జీపీఐ ఉంది, జీపీఐ రికగ్నైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆనరబుల్ సుప్రీంకోర్టు. కాబట్టి జీపీఐ అనేది టు అవాయిడ్ స్టాంప్ డ్యూటీ ఓన్లీ దే ఆర్ క్రియేటింగ్ జీపీఐ. ఓకే, అది ఓన్లీ ఫర్ కోర్టు కేసులు ఫైట్ చేయడానికి ఇట్లాంటి వాటికి రాసుకోవడం కరెక్ట్ తప్ప అమ్మడానికి కొనడానికి ఏదైనా అమ్మొచ్చు చేయొచ్చు అనేది ఫుల్ పేజ్డ్ పవర్స్ ఆయనకు జీపీఐ దారి ఇవ్వడం అనేది జీపీఐ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. కొంతమంది మొటేషన్ చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ కి మొటేషన్ లేకుండా ఉన్నాయి ల్యాండ్స్. అది గవర్నమెంట్ కి వెళ్తే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? వీళ్ళు మొటేషన్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయకుంటే మొటేషన్ చేయించుకోకుంటే ల్యాండ్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది? మొటేషన్ చేయకపోతే గవర్నమెంట్కి వెళ్ళిపోవడం అనేది ఉండదండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రైవేట్ ల్యాండ్, కొనేది మనం ప్రైవేట్ ల్యాండే కొంటాం, గవర్నమెంట్ ల్యాండ్ కొనం. ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు వెంటనే ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టి మొటేషన్ చేసుకోవాలనేది ఒకప్పుడు పద్ధతి. ఇప్పుడు సబ్సిక్వెంట్ ఇప్పుడు జరుగుతున్న పద్ధతి అయితే ధరణిలో అయితే అట్లా లేదు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్లీ మొటేషన్ చేసి అన్ని చేసి ఇచ్చేస్తారు. ఇంక్లూడింగ్ ఇవి ఇక్కడ కూడా ఏది ఎస్ఆర్ఓ దగ్గర కూడా అయిపోయిన వెంటనే మొటేషన్ చేసి ఇచ్చేస్తున్నారు. సో ప్రాపర్టీ ఇప్పుడు మొటేషన్ ఇమీడియట్లీ అవుతుంది, మొటేషన్ డిలే కాదు. గతంలో డిలే కావడానికి వేరియస్ రీజన్స్ అండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమిత్ర లేకపోతే ఇట్లాంటి టౌన్షిప్స్ ఉంటాయి కదా, కంపెనీలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ కంపెనీలన్నీ కూడా ఏంటంటే రైతుల దగ్గర ల్యాండ్ కొంటాయి, లేదా అందరి దగ్గర ల్యాండ్ కొనేసి వీళ్ళు ఒక వెంచర్ చేస్తారు, వెంచర్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ ల్యాండ్ని మొటేషన్ వాళ్ళు చేసుకోరు, వాళ్ళకి అవసరం లేదు కదా. ఓన్లీ వాళ్ళ దగ్గర రైతుల దగ్గర కూడా జీపీఏ తీసుకొని అందరికి వాళ్ళ ప్లాట్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే రైతు ప్రతి ఒక్కరి దగ్గర రమ్మంటే రాయడు కదా అని చెప్పి ముందు జీపీఏ తీసుకుంటారు. ఈ మధ్య అవసరం అయితే ఏ జీపీఏ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరికి అమ్ముతారు ప్లాట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. అది జరుగుతుంటుంది. కానీ జనరల్గా అది కరెక్ట్ కాదు. జీపీఏ తీసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ తర్వాత ఏదైతే బిల్డర్స్ వీళ్ళు అమ్మి వెళ్ళిపోతారో పోయినప్పుడు మండల రెవెన్యూ రికార్డులు కూడా చేంజ్ చేయడానికి దరఖాస్తు పెట్టి మార్చాలి ఆ కంపెనీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ. అది వాళ్ళు ఇవ్వరు. ఇస్తే ఏం చేస్తారంటే తహసీల్దార్ గారు ఏంటంటే ఆ కాలం పట్టదారు కాలంలో ప్లాట్స్ అని రాస్తారు. గత చాలా కాలం నుంచి అట్లా రాయకుండా ఉండడం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకొని ఈ రైతులే కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ రెండోసారి పాస్బుక్లు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని మేనేజ్ చేయడం. సార్ నాకు పాస్బుక్ కావాలంటే వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని పాస్బుక్ ఇష్యూ చేస్తారు. దాంతో ఈ ప్లాట్లు కొన్న వాళ్ళకి ఫస్ట్ ఉంటాయి, ఈ వీళ్ళు తర్వాత కడీలు తీసేసి రాళ్ళని తీసేసి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పాస్బుక్ తీసుకొని కల్టివేట్ చేయడం, లేకపోతే ఎకరాల కింద ఇంకోరు కమ్మడం, వాడు ఇంకో లేఅవుట్ చేయడం. ఇలాగ దీనివల్ల చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఒకటే కారణం ఏంటంటే ఎవరైతే బిల్డర్ ప్లాట్లు చేస్తాడో చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన సంబంధిత తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యా ఈ ప్లాట్ని కన్వర్షన్ చేసిన, లేఅవుట్ మార్చుకున్నాను, పర్మిషన్ తీసుకున్నాను, కాబట్టి ఈ ప్లాట్ల కింద దీన్ని నమోదు చేయండి అని చెప్పి పెడితే కనుక మండల రెవెన్యూ రికార్డులో అది నమోదు చేస్తారు. నమోదు చేస్తే ఎవరి ప్లాట్ల కిందనే ఉంటుంది, మళ్ళీ ఒకసారి పాస్బుక్ ఇవ్వడం జరగదు. గతంలో జరిగిన ఇవన్నీ కొంతమంది తెలియక ఇది ఒకటి. కొంతమంది ఇన్నోసెంట్స్ ఉంటారు, వాళ్ళ పాస్బుక్ గతంలో ఇప్పుడు కాదు గతంలో తెలియక మొటేషన్ చేసుకోవాలనేది కూడా తెలియదు వాళ్ళకి. తెలియక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే వాళ్ళు నాకు డాక్యుమెంట్ ఉంది చాలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కదా అని దగ్గర పెట్టుకుని కూర్చుంటారు. ఆఫ్టర్ 10 years తర్వాత ఎప్పుడో పాస్బుక్ ఉందంటే లేదని చెప్తే అప్పుడు అప్లికేషన్ పెడితే అప్పటికే ఆ ఓనర్ ఇంకోటికి వీడికి అమ్మేసి ఇంకోటికి అమ్ముతాడు. ఇంకోటికి అమ్మిన తర్వాత ఆ వాడు వచ్చి వాడి రికార్డు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుంటాడు, వాడు ముందు మొటేషన్ చేసుకున్నాడు. వాడు
పొజిషన్లో ఉంటాడు. మరి వాందే పొజిషన్ ఉన్నట్టుగా రికార్డ్ అంతా కూడా మండల రికార్డు ఉంటుంది. ఓకే. కానీ అయినప్పటికీ తర్వాత వీళ్ళు కోర్టులో కేసేసి తన డాక్యుమెంట్ ప్రియర్ టు దట్ ఆయనకు వచ్చిన రైట్స్ అన్ని నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రెండోసారి డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఆయనకి ఎలాంటి రైట్ లేదు, కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలా వరకు చూస్తే చెక్ బౌన్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం బడబాబులే ఇవి ఎక్కువ చెక్ బౌన్స్ కేసెస్ లో ఇరుక్కుంటున్నారు. అంటే మనం ఒక చెక్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ చెక్ ఇచ్చే వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015-16 నుంచి చాలా పెరిగినాయి. అవును. పెరిగినాక ఈ మధ్య కాలంలో ఇంకా బాగా పెరిగినాయి. ఇది చాలా కోర్టులలో ఎక్కువ కేసులు అవే కనిపిస్తుంటాయి. క్రిమినల్ కేసులలో క్రిమినల్ కేసుతో కానీ ఎక్కువ అవి కనిపిస్తుంటాయి. రీజన్ ఒకటే సార్, చెక్ ఇవ్వడం. ఎప్పుడు ఎందుకు చెక్ ఇస్తామండి? డబ్బులు అవసరం తీసుకున్నప్పుడు ఓ చెక్ ప్రామిస్ ఉన్నట్టు షూరిటీగా బ్లాంక్ తీసుకుంటారు. అది కూడా చాలా వరకు తీసుకునేది బ్లాంకే తీసుకుంటారు. రాసి ఇవ్వడం అనేది కూడా ఇస్తారు, కానీ తక్కువ పర్సెంటేజ్ బ్లాంకే తీసుకుంటారు. తీసుకుని ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రాసుకోవడానికి. డబ్బులు తీసుకునేవాడు ఏం చేస్తాడు? వీని అవసరం తప్పనిసరి వాడు ఏది కావాలంటే రాసి ఇమ్మని అవకాశం ఉంటుంది. సో అవన్నీ రాసిస్తుంటారు. తీస్తుంటే ఆ చెక్కులు తీసుకుంటారు. తర్వాత వీని డబ్బులు అడుగుతారు. ఇతను డబ్బులు అడుగుతుంటే ఇంట్రెస్ట్ ఎవరి మంది కట్టుకుంటూ పోతాడు. అదేం ఆన్ రికార్డు ఉండదు, అదంతా క్యాషే కడతారు. తర్వాత దాని మీద డేట్ ట్రాన్స్ఫర్ డేట్, చెక్ మీద డేట్ ఉండదు. సంవత్సరం అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అట్లా అవుతుంది. అయిన తర్వాత దీనికి కట్టలేని కండిషన్లో వచ్చేస్తుంది. ఇంట్రెస్టే మోర్ దెన్ అసలు కట్టి ఉండొచ్చు కొంత సందర్భంలో. అయినప్పుడు తను చెక్ అమ్ముడు కడితే కానీ చెక్ ఇయ్యడు కదా. ఈ లోపల వీడు ఇట్లా ఇయ్యడులే అని చెప్పి జాగ్రత్త పడి గట్టిగా టైట్ చేస్తే నా పరిస్థితి బాగాలేదు, ఇవ్వలేను, 1 సారి 2 సార్లు 4 సార్లు బతిమారుకుంటాడు. తర్వాత సారి వినకుండానే వీడి కండిషన్, వీనికి యొక్క అనుమతి లేకుండానే, అతని యొక్క అనుమతి వేయమని చెప్పకుండానే ఇతని అకౌంట్లో చెక్ వేస్తాడు. అతని అకౌంట్లో చెక్ వేసుకుంటాడు. డబ్బులు ఇచ్చిన వేసుకొని కావాల్సిన అమౌంట్ ఎంత ఉంటుందో అది రాసుకుంటాడు. సపోజ్ కొన్ని చోట్ల 50 ఇవ్వాల్సి ఉంటే 1,00,000 రాసుకుంటారు, 1,00,000 ఉంటే 2 లక్షలు రాసుకుంటారు. కొందరు నిజాయితీనే ఉన్నామంటే రాసుకుంటారు, కొందరు ఇంట్రెస్ట్తో కలిపి రాసుకుంటారు. రకరకాలు రాసి అకౌంట్లో వేస్తారు. వేసిన తర్వాత రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినాక 30 days లోపు నోటీస్ పంపాలా. నోటీస్ పంపినాక నోటీస్ అతనికి పంపి 15 రోజులు టైం ఇవ్వాలి ఆయనకి కట్టడానికి అవకాశం ఇస్తూ. మీ అమౌంట్ తీసుకున్న అమౌంట్ సో చెక్ ఇచ్చారు, రిటర్న్ అయిందని చెప్తూ ఈ అమౌంట్ మీరు 15 రోజులు నాకు చెల్లించాలని చెప్పి, లేకపోతే నేను పలానా ఎంత చెక్ బౌండ్ కేసు సెక్షన్ 138 ప్రకారం కోర్టులో ప్రొసీడ్ అవుతానని చెప్పి ఒక నోటీస్ 15 రోజులు ఇచ్చి పంపిస్తాం. అతను ముట్టిన దగ్గర నుంచి 15 రోజులు టైం ఆయనకి ఇస్తారు. ఆ 15 రోజుల దగ్గర అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 1 month లోపల ఈయన కోర్టులో కేసు వేస్తారు. ఈ తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అయితే ఈ నోటీస్ పంపిన తర్వాత ఏంది నాకు నోటీస్ పంపినా పోయి ఆయన అడుగుతారు. అదే నోటీస్ వచ్చింది పర్లేదు ఉండని, నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అడుగుతారు. కొంతమంది అడగరు, కాముకుంటారు, వచ్చింది జేబులో పెట్టుకుని కాముకుండిపోతారు. దీనివల్ల ఏమవుతుంది, తర్వాత అతను కోర్టులో కేసు వేస్తాడు. 1 month లోపు కేసు వేయాలంటే వేస్తాడు. వేసినాక కోర్టు నుంచి నడుస్తాడు. కోర్టుకు వస్తాడు, నేను డబ్బులు ఇవ్వాల్సి లేదు, నేను తెచ్చేసిన, నేను అంత 1,00,000 ఇచ్చేయలేదు, 50,000 ఇవ్వాలి, ఇంకా 1,00,000 తీసుకుని మాట వాస్తవమే, ఒక 50,000 ఇచ్చిన, ఇంకా 50,000 ఇవ్వాలి. ఇట్లా ఏదో ఆయన స్టోరీ కొత్తగా క్రాస్ ఎగ్జామినేషన్లో అడుగుతారు, అడిగిపోయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి జడ్జి గారు మీరు ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బులని ఎగ్జామినేట్ చేస్తారు. ఫస్ట్ రాగానే అయ్యా నీ మీద ఆయన పలానా కేసు వేసాడు, ఇట్లా డబ్బులు తీసుకున్నట్టు ఇటు ఇవ్వలేదట, చెక్ ఇచ్చినట్ట, చీట్ చేసినవాట, చెక్ రిటర్న్ అయిందంటే కేసు వేసారు, నువ్వేమంటావు అని చెప్పి అడుగుతారు. అదంతా తప్పుడు కేసు అండి అని చెప్పి ఈయన ఫస్ట్ చెప్పేస్తారు. అడ్మిట్ చేస్తే అక్కడే శిక్ష పడుతుంది, అడ్మిట్ ఎవరు చేయరు, అక్కడే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసు కంటిన్యూ అవుతుంటుంది. కానీ నేనేమంటానంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది, ఇచ్చే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎప్పుడైతే నీకు ఆయన నోటీస్ పంపించాడో, బ్యాంకులో చెక్ వేసాడు, ఇమ్మీడియట్లీ మీరు నోటీస్ పంపండి. అయ్యో చెక్ పంపినట్టుగా చెక్ అకౌంట్ ఇచ్చిన మెసేజ్ వచ్చినా సరే మీరే నోటీస్ ముందు పంపండి. నా చెక్ మీకు చెప్పకుండా నేను బ్యాంకులో వేయలేదు, నేను మీకు అనుమతి ఇవ్వలేదు ప్రజెంట్ చేసుకోవడానికి, నేను ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వలేదు, ఇవ్వకుండా చెక్ వేసుకున్నారు, ఆ చెక్ కూడా నేను పలానా ఇంత అమౌంట్ తీసుకున్నా, ఇంత ఇచ్చినా, ఇంత ఏం జరిగిందో వాస్తవాలు రాసి ఒక నోటీస్ ఆయన మీరే పంపండి. అడ్వకేట్ లేకపోయినా పర్లేదు, కనీసం అడ్వకేట్ త్రూ పంపితే బెస్ట్. అదర్వైజ్ యూ సెండ్ యువర్ ఓన్ పంపించగలిగితే కొంచెం ఏదనేది కోర్టుకు తెలుస్తుంది. నువ్వు కాముకుంటే కోర్టుకు వచ్చిన తర్వాత ఇది ఇచ్చేది ఉంది అంటే కోర్టుకు నమ్మేటట్టు ఉండదు కదా. నీకు నోటీస్ వచ్చినా నువ్వు ఎందుకు కాముకున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నువ్వు తప్పు చేసావంటే నేను చేయలేదన్న నోటుతో బయటకు అంటాం కదా. అట్లాగా నీ చెక్ ఇట్లే మోసం చేసినట్టు నేను చేయలేదనే విషయం అతను చెప్పాలి కదా. మళ్ళీ అతను నోటీస్ వస్తే చాలా మంది రిప్లై అయ్యారు. మెజారిటీ కేసులలో రిప్లై ఉండదు, రేర్ కేసులలో రిప్లై ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్ రిప్లై ఇచ్చేది, మెజారిటీ వారు. అందుకని నేను ఇందాక భూమి విషయంలో కూడా చెప్పిన, దీంట్లో కూడా అయినా సరే కోర్టు నుంచి కానీ అడ్వకేట్ నుంచి కానీ నోటీస్ వచ్చిందంటే కంపల్సరీ రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే కరెక్ట్ కాదు. రిప్లై ఇస్తే నువ్వు దీన్ని డిపెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా సార్, ఇప్పుడు వాళ్ళు నోటీసులు తీసుకోకుండా వాళ్ళు రిప్లై ఇవ్వకుంటే వాళ్ళ మీద యాక్షన్స్ ఏమైనా ఉండవా సార్? యాక్షన్ ఏముంటుంది, కానీ ఎప్పుడైతే కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. మళ్ళీ వారికి అడ్వకేట్ నోటీస్ తీసుకోలేదు, కోర్టు నుంచి నోటీస్, కోర్టు నోటీస్ కూడా తీసుకోలేదు అనుకోండి, కోర్టు నోటీస్ కూడా ఏమో కోర్టు నోటీస్ అంటే భయపడి నాకు వద్దు నేను తీసుకొని చెప్పి ఏదో మేనేజర్ పోస్టింగ్కి చెప్పి 2 పంపించనుకో, వాళ్ళు ఏం చేస్తారు,
రిఫ్యూజ్ అని రాసినట్టు తీసుకోకపోతే వాళ్ళు రేపు పోస్ట్ వాళ్ళకి తీసుకోకపోతే రిఫ్యూజ్ అని రాస్తారు. రిఫ్యూజ్ అని రాస్తే ఏమైతే కోర్టు రిఫ్యూజ్ ఈక్వల్ టు యాక్సెప్టర్ కింద తీసుకుంటుంది. రిఫ్యూజ్ చేస్తే ఇమీడియట్లీ యాక్సెప్ట్ కింద తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే నువ్వు కావాలని నిరాకరించినావు కాబట్టి ఇష్యూ NWA అంటారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. కంప్లైంట్ ఎవరైతే కేసు వేసిన వాళ్ళు ఉంటారో, చెక్ కేసు వేసిన వాళ్ళు ఇది ఎప్పుడు వస్తుందా అని చూస్తూ కూర్చుంటారు, NWA ఎప్పుడు వస్తుందా అని. NWA వచ్చింది అనుకో ఇమీడియట్లీ వాళ్ళు వారెంట్ ప్రాసెస్ ఫైల్ చేస్తారు. వారెంట్ తీసుకొని కన్సర్న్ కానిస్టేబుల్ పోలీసులను పట్టుకుని ఆయన అరెస్ట్ చేసి పట్టుకోవచ్చు. అప్పటిదాకా లేని భయం ఈయనకి ఏమైందంటే ఒకసారి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయకపోతుంటే టెన్షన్ భయం ఉంటుంది కదా, ఆ టెన్షన్లో సెటిల్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. 50% కట్టి మిగతా తర్వాత కడతాను, కొంత కట్టి తర్వాత కడతాను, అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ. లేకపోతే బెయిలాదేమో భయం. కానీ ఏమైందంటే అరెస్ట్ తీసుకొచ్చినా కూడా బెయిలబుల్ ఆఫెన్సే కాబట్టి చాలా వరకు కోర్టు దగ్గరికి వచ్చినాక బెయిల్ ఇస్తారు. ఇది ఎన్ యాక్ట్ అనేది బెయిలబుల్ ఆఫెన్సే, సమ్మరీ ట్రయల్ లాగా తొందరగా చేసేది కాబట్టి ఇస్తారు. అది తీసుకుని సరిపోతుంది. భయపడి అక్కడనే సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో కొంత సెటిల్ చేసుకొని మాట్లాడుకొని ఇది ఇస్తాను కాగితం రాసిచ్చు, అండర్టేకింగ్ ఇచ్చు, ఇట్లా చేసి ఒకసారి అండర్టేకింగ్ రాసినట్టు ఇక దాన్ని బైండ్ అయిపోయినట్టే. ఇక అమౌంట్ కట్టుకోవాల్సిందే. వెనక ముందు కొద్ది కప్పుకుంటూ క్లోజ్ చేస్తుంటారు. అందుకని NBW వచ్చేది ఆ పరిస్థితి కాదు. అందుకే స్టిల్ ఇదే కాదు, ఎనీ నోటీస్ ఏది వచ్చినా మనం తీసుకోవాలి ఫస్ట్. ఇదే చెక్ బౌండ్ కేసులు వచ్చినా, ల్యాండ్ కేసులు వచ్చినా, కోర్టు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి ఫస్ట్ నోటీస్ తీసుకోవాలి. తీసుకుంటే అది అయిపోద్దని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తీసుకో, దాని జవాబు అడ్వకేట్ పెట్టుకోవాలి, ఒక అడ్వకేట్ పెట్టుకో. దీనివల్ల నీకు సేఫ్టీగా ఉంటుంది, నీ కేసు అని అవకాశం ఎక్కువ ఉంటుంది. అది చేయకుండా ఉంటే తర్వాత నీ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈవెన్ సివిల్ కేసులలో కొట్టినాయి నోటీస్ వస్తుంది, కొందరు తీసుకోరు, అది ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఎక్స్పర్ట్ మీద ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకొని పొజిషన్ మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది దానికి, ఆయనకు ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే మనం చాలా ఇబ్బంది పడాలి కదా. అదే నువ్వు ముందు నోటీస్కి జవాబు ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి రాకపోవు కదా. ఇక్కడ దగ్గర కంటెక్ట్ చేస్తే ఆర్డర్ కూడా రాకపోవు. సో ఈ జాగ్రత్త, ఏ నోటీస్ అయినా తీసుకొని దాన్ని స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చెక్ బౌండ్ కేసులలో ఎన్ని ఇయర్స్ శిక్ష పడుతుంది సార్? 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు డబుల్ ది చెక్ అమౌంట్ కాంపన్సేషన్ అవార్డు చేయడం ఉంటుంది. చెక్ ఎంత లక్ష ఇస్తే 1,00,000, 10 లక్షలు ఇస్తే 20 లక్షలు డబుల్ ది చెక్ అమౌంట్ ఇవ్వచ్చు అనేది ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే ఇది డబుల్ ది చెక్ అమౌంట్ ఆర్డర్ వస్తుంది, ప్లస్ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇన్ కేసు కాంపన్సేషన్ కట్టకపోతే ఇంకా 3 నెలలు అదనపు కారాగారం అదనపు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే జైలు శిక్ష పడ్డా కూడా అమౌంట్ కట్టాలా సార్? జైలు శిక్ష పడి జైలు శిక్ష ఉంటుంది, అమౌంట్ ఉంటుంది, రెండు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే 2 ఉంటాయి కాబట్టి సింగిల్ చెక్ అమౌంట్ క్లోజ్ అయ్యే కేసుకి డబుల్ చెక్ అమౌంట్ మళ్ళీ జైలు శిక్ష ఎక్కువ అవుతున్నాయి కదా. తర్వాత చాలా ఆకోచంగా ఏం చేస్తారంటే ఒక అవకాశం ఉంటుందండి కింద కోర్టులో, వెంటనే 7 సంవత్సరాల లోపల శిక్షే కాబట్టి 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసులు ఏవైనా సరే ఏ కోర్టు అయితే కింద కోర్టు శిక్ష విధిస్తుందో అక్కడ నాకు తాత్కాలికంగా శిక్షను ఆపండి, నేను పై కోర్టులో అప్పీల్ చేసి బెయిల్ తెచ్చుకుంటాను పిటిషన్ వేసుకోవచ్చు. వేసుకుంటే వెంటనే రిలీజ్ చేస్తారు. ఈవెన్ చెక్ కేసులు రిలీజ్ చేస్తారు, అదర్ కేసులైనా కూడా రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత 25 రోజుల లోపల మళ్ళీ అప్పీల్ కోర్టు పై కోర్టుకి వెళ్ళి అప్పీల్ వేసుకొని అక్కడ స్టే అడగాల, బెయిల్ తీసుకోవాలి. ఆ కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు 20% డిపాజిట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. ఈ చెక్ అమౌంట్లో కాంపన్సేషన్ నుంచి 20% డిపాజిట్ చేయమని అవకాశం ఉంటుంది. 20% ఆ కింద కోర్టు డిపాజిట్ చేస్తే అక్కడ బెయిల్ గ్రాంట్ అవుతుంది, అప్పీల్ మళ్ళీ నడుస్తుంటుంది. సో అప్పీల్ కనుక మళ్ళీ అదే కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ ఇచ్చాక మళ్ళీ శిక్ష పడ్డది అనుకోండి, అప్పీల్ మాత్రం ఇమీడియట్లీ మళ్ళీ బెయిల్ తీసుకోవడానికి ఉండదు. అప్పుడు కంపల్సరీ జైలుకి పోయి హైకోర్టు పోయి బెయిల్ తీసుకొని జైలు ఇచ్చి రిలీజ్ కావాలి. ఓకే, ఈ బ్లాంక్ చెక్ అనేది కేవలం అప్పు తీసుకునేటప్పుడు రాయడానికి ఉంటుంది సార్, ఇంకా బ్లాంక్ చెక్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు రాసి? అంటే నేనేమంటే ఎవరైనా సరే చెక్ ఇచ్చేటప్పుడు రాసి ఎంత అమౌంట్ అంత అమౌంట్కి రాసి సంతకం పెట్టి ఇచ్చేస్తే బెటర్. ఓకే, కానీ ఇదా చెప్పడం ఈజీ, కానీ వాళ్ళకి ఇబ్బంది ఎట్లు నాకు అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు అవతల ఇచ్చేవాడు ఏ డిమాండ్ పెడితే ఆ డిమాండ్కి వీళ్ళు బెండ్ అయితేనే ఆ డబ్బులు ఇస్తారు. నాకు బ్లాంక్ ఇస్తేనే ఇస్తా, లేకుంటే ఇవ్వనంటే వచ్చినట్టు ఇచ్చి తీసుకోవాలి కదా, ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. బ్లాంక్ అనేది తన అవసరాన్ని బట్టి వాళ్ళు ఫిలప్ చేసుకుంటారండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ వీళ్ళు డబ్బులు ఇచ్చేశారు, ఇంకా కొంచెమే అమౌంట్ ఇవ్వాల్సింది, మిత్తి ఇవ్వాలా, వడ్డీ ఇవ్వాలా, మొత్తం కట్టి వడ్డీ ఇవ్వాలా, పేపర్లు ఇవ్వాలి, ఇవి సెండ్ 1 నోటీస్ ఇష్యూ చేయండి. మొత్తం డబ్బులు కట్టినా వడ్డీ కోసం అంత వడ్డీ కావాలంటే మీరు డిమాండ్ చేస్తూ నా పేపర్ నాకు ఇస్తలేరు, నా పేపర్ నాకు ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇవ్వండి. లేదా క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నా చెక్కులు పెట్టుకొని అక్రమంగా నా చెక్కులు పెట్టుకొని అమౌంట్ కట్టినా కూడా ఇస్తలేరు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలా చేసి అవకాశం చేస్తే వాళ్ళు సేఫ్గా బయటపడతారు. మీరు కాముకుంటే తన అవసరాన్ని బట్టి వీళ్ళని బట్టి తను కేసు ఇస్తారు. ఈ మధ్యన ఒక కేసు వచ్చిందండి ఇక్కడ అల్వాల్లో, శ్రీనివాసన్ ఒక తెలిసిన అతను, వాళ్ళు ప్లాట్ కొన్నారు 54 లక్షలు ఏదో ప్లాట్ కొన్నాడట ఓనర్ దగ్గర. ఓనర్ వాటా కింద చూస్తే తను అపార్ట్మెంట్లో కొనుక్కున్నాడు. GST కట్టాలంటే ఇతను కట్టలేదు, నేను అప్పుడు చెప్పలేదు, నేను కట్టనట. అయితే ఈలోపు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు LIC నుంచి లోన్ తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసి 25 లక్షలు లోన్ తీసుకుని మిగతా అమౌంట్ కట్టేశాడు. 25 లక్షలకి LIC వాళ్ళు ఏంటంటే ముందు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నా దగ్గర పెడితేనే చెక్ ఇస్తామని వాళ్ళు అన్నారు.
రిజిస్టర్ డాక్యుమెంట్ చేయాలంటే డబ్బులు కావాలని ఓనర్ ముందు అడుగుతున్నాడు. దానికి లోన్ అట్లా అంటుండు కదండి, వాళ్ళ కండిషన్ అట్లా ఉందా, అట్లయినా నాకు సేఫ్టీగా చెక్ ఇవ్వండి, 25 lakhs రాసి ఇవ్వండి, దాన్ని బట్టి నేను చేస్తా, తర్వాత అది ఇచ్చినాక ఇది రిటర్న్ ఇస్తా అన్నాడు. సో ఇతను ఇచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత ఆయన దగ్గర పోయి చెక్ రిటర్న్ ఇవ్వండి, అలే చెక్ ఇవ్వండి, ఇంట్లో ఎక్కడ వచ్చి తర్వాత ఇస్తలే అన్నాడు. సర్లే మన ఓనరే కాదు ఇస్తాడు, ఎక్కడ పోతే ఇదే అపార్ట్మెంట్ ఉన్నాను. ఇలాగ 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇటు అడుగుకుండా ఆయన ఎక్కడ పోతుంది. ఇప్పుడు ఆయన చనిపోతే, ఆయన చనిపోయే ముందు ఆయన కేసు వేసిండు, ఈ 25 lakhs నువ్వు నాకు ఇవ్వాలా, వెంటనే ఇచ్చేమని చెక్ బండ్ చేసి కేసు వేసి నోటీస్ పెట్టుకుని ఆయన లేకపోతే మొత్తుకుంటూ ఉరుకొచ్చాను. అరే నేను అడిగి ఇవ్వాల్సింది ₹1,00,000 GST అడిగిండు, అది ఇవ్వనందుకు 25 lakhs వేయడమైందని. వాళ్ళ దగ్గర పోతే అవును ఇవ్వాలి కదా, మరి నువ్వు ఇచ్చేది డబ్బులు ఇచ్చేయి, నాకు 1,50,000 ఇచ్చే నేను చేస్తాను. 25 lakhs చెక్ వేసి 1,50,000 ఇస్తే నేను నీకు కేసు విత్డ్రా చేస్తా అంటున్నాడు. అంటే మనం అమాయకత్వంగా ఇన్నోసెంట్గా ఉండడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు చేస్తుండ్రు. అదే ఇతను అయిపోయిన తర్వాత వెంటనే నోటీస్ ఇష్యూ చేసి అడ్వకేట్ దాన్ని నోటీస్ ఇచ్చి, అయ్యా నీకు మొత్తం అమౌంట్ కట్టినా, LIC చెక్ తీసుకుని 25 lakhs, దానికి నువ్వు సెక్యూరిటీగా పెట్టుకున్న చెక్ అది వచ్చినాక ఇస్తాను, ఇవ్వలేదు, నాకు ఇవ్వని నోటీస్ పంపినట్టు ఇలా ఆయన కేసు వేయడానికి అవకాశం ఉండేది కాదు. అలా అతను అలసత్వం వహించడం వల్ల 2 lakhs ఉండడం వల్ల ఏమైతే అమౌంట్ కదా ఎక్కడ పోతాను కాముంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆయన ఇచ్చింది. సో ఇలా జరుగుతుంటాయి. మనం కాముకుండదు, వెంటనే స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, మనం రీసెంట్గా చూస్తే పుష్ప 2లో ఒక మహిళ మరణించడం జరిగింది. అంటే పబ్లిక్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళంతా తొక్కిసలాటలో ఆమె చనిపోవడం జరిగింది. అంటే ఇది వ్యవస్థ, అంటే అక్కడ ఉన్న థియేటర్ యజమానిదా తప్ప, లేకుంటే అక్కడ వెళ్ళి హీరో అదంతా క్రౌడ్ జమ అయినందుకు, క్రౌడ్ అంతా ఫామ్ అయినందుకు ఇప్పుడు హీరో తప్ప సార్? ఎందుకంటే కేసు ఇప్పుడు నమోదు అవ్వడం జరిగింది, అతను మొన్న కూడా జైలు తీసుకెళ్లడం కూడా జరిగింది, శిక్ష పడుతుందని అంటున్నారు. ఏంటి సార్ అసలు దీనిది, ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఇలా నా ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మామూలు థియేటర్ యజమాని యథావిధిగా ఎప్పుడు నడిపే విధంగా నడుపుతుంటాడు. దీనికి కొత్త సినిమా అంటే చెన్నైలో క్రేజీ, ఎక్కువ మంది వస్తారు, దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం థియేటర్ యాజమాన్యానికి ఉంటుంది. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చుకోవాలి. కానీ ఎవరైతే అక్కడికి వస్తానని చెప్పి వస్తున్నప్పుడు ఆ ఇంటిమేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువ పెడతారు. వాళ్ళు ఆయనలో మనకు తెలిసింది, నాకు అర్థమైంది, మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు అంటున్నారు. హీరో వస్తున్నట్టుగా లోపలికి వెళ్ళిపోతారు, కానీ ఇలా రోడ్డు మీద వచ్చి చేతులు ఊపుతూ అందరికీ ఇట్లా చేస్తారని మాకు తెలియదు, బయటకు వస్తారని తెలియదు, కార్లో కాము వెళ్ళిపోయి సినిమా చూసి వెళ్ళిపోతే వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, అది వేరు. దానివల్ల ఎవరికీ నష్టం జరగదు. నువ్వు తేడా యజమాని కూడా వస్తుంది అనుకుంటాడు, ఆయన కూడా యజమాని తప్ప అనడానికి కూడా ఉండదు అక్కడ. ఎందుకంటే కాము వచ్చి అందరు వచ్చి చూసి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా అట్లే వచ్చి చూసిపోతారు అనుకుంటే తప్ప ఇలా ఫలానా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేయరు కదా. చేస్తారని కూడా అతను అనుకోకపోవచ్చు. హీరో ఎవరైతే వస్తున్నారో తను ఆలోచించాల్సింది, ఇంత పెద్ద క్రేజీ ఉన్న సినిమాకి ఇంత తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఏ హీరో లేనప్పుడే అంత కోలాహలంగా ఉంటుంది ఆ థియేటర్ దగ్గర. ఒక హీరో వచ్చినట్టు ఎక్కువ ఉంటుంది కదా, ముందు అతను చూడాలని ముందుకెళ్ళాలని తాతతో ఓన్ మీద 10 తోసుకుంటూ వెళ్ళిపోతారు, తోసులో కింద పడతారు, పడింది కూడా చూడరు. దాంట్లో ఇలా యాక్సిడెంటల్గా జరిగిన ఇష్యూ. కానీ యాక్సిడెంట్ జరగడానికి కారణం అయితే హీరోనే కదా. హీరోగా రాకపోతే కనుక ఇది అయ్యేది కాదు కదా. కానీ కనీసం ఆ హీరో నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అది మాట్లాడిన సందర్భంలో తాను కమర్షియల్ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు వచ్చినప్పుడు ఇది జరిగేది అని తప్పు అని ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు అన్నారో ఆయన 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే వాళ్ళు చేయకూడదు, కమర్షియల్ ఆయన చేస్తున్నాడు. చేసినప్పుడు కనీసం జరిగింది ఇంతకుముందు సినిమా నాకు గుర్తు రావట్లేదు, ఎవరు జరిగితే డైరెక్ట్ ఫిల్మ్ యాక్టర్ పోయి వాళ్ళని కలిసి రావడం జరిగింది. కనీసం ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో తన థియేటర్లో ఉండు ఇదని తెలిసింది, వెంటనే ఆ బాలుడు హాస్పిటల్కి పోయి కలిసి వచ్చినట్టయితే ఎట్లా ఉండేది, నీ సెక్యూరిటీతో పోయినట్టు పోలీసు వాళ్ళతో పోయి కలిసి చూసి వచ్చినట్టయితే నీ మీద ఉండే రెప్యుటేషన్ వేరే ఉండేది. అది అరే కనీసం కలవడానికి వచ్చారు, మానవత్వంతో చూపించాడు, దానితో అది ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది కదా అంటూ ఉంటుంది. అని నువ్వు 2 రోజుల వరకు మీడియా అంతా కూడా కూర్చుంటే అది ఇంతవరకు కెమెరా ముందుకు వస్తలేడంటే 2 days తర్వాత నువ్వు చెప్పావు. అది కూడా అప్పుడు ఏంది 25 లక్షలు వాళ్ళకి ఇస్తానని. 25 లక్షలు మీరు కోట్లు సంపాదిస్తారు, ₹1 ఇస్తే నష్టం లేదు కదా. వాళ్ళు జీవితాంతో గుర్తు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు తల్లి లేని లోటైతే ఆ పిల్లలు తెచ్చలేవు, తండ్రికి తెచ్చలేవు కదా. ఆ ప్రాబ్లం వాళ్ళు పే చేస్తారు కదా. ప్రాబ్లం పే చేయకుండా కొంత అమౌంట్ ఇస్తే ఫైనాన్షియల్గా కొంత స్టేబుల్ అయి నిలబడగలుగుతారు, ఇబ్బంది లేకుండా. వాళ్ళు గరీబోళ్ళే కదా, పేదవాళ్ళే. బట్ అట్లాంటి ఇచ్చి ఉంటే బాగుండేది, ఇట్లా పోయి కలిసి ఉంటే ఇంకా బాగుండేది. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న చర్య అయితే నేనైతే 100% కరెక్ట్ అంటాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్ లీడర్స్ అంటున్నారు, అయ్యో పాపం ఆయన లోపలేసారు, ఈయన మీదే చూపిస్తున్న జాలిగా మహిళ మీద చూపిస్తే బాగుండేది కదా. ఆమె చనిపోయింది, ఆ ఫ్యామిలీ ఏమవుతుంది అనేది ఒక్కరా మాట్లాడతలేరు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా. ఎంతసేపు ఒక హీరో మీద జాలి చూపిస్తారు, హీరో మీద జాలి చూపాలని అవసరం లేదు.
ఆయన కమర్షియల్ యాక్టివిటీ అండి, కమర్షియల్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు, కొంత పెట్టుబడి పెడుతూ సంపాదిస్తున్నారు. మనం ఎంటర్టైన్మెంట్ గా మనం చూస్తున్నాం. కానీ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.